నమస్తే, నేను మీ సునీత. ఈరోజు మనం చాలా కమ్మటి మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఈ చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. ఎప్పుడైనా ఏదైనా కూరలు తక్కువ ఉన్నప్పుడు లేనప్పుడు చాలా ఈజీగా 5 minutesలో చేసుకునేయచ్చు. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ చాలండి. కొద్దిగా ఆవాలు చిటపటలాడిన తర్వాత మనకు శనగపప్పు 2 స్పూన్లు వేసుకోండి. చాలా బాగుంటుంది ఇది. అసలు మనం తినేటప్పుడు అన్నంలో కలుపుకొని ఇవి 4 బాగా తగిలినాయంటే నోటు కంటికి చాలా కమ్మగా ఉంటాయండి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా 1 స్పూన్ ఉద్దిపప్పు, అవి బాగా కొంచెం గోల్డ్ కలర్ మారాక మనకు పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 ఒక్కొక్కటి 2 వేసుకోండి. నేను ఇక్కడ 2 members 3 members సరిపోయేంతే చేస్తున్నాను. వంటని బట్టి వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకొని కొద్దిగా కలర్ మారిన తర్వాత చూడండి, బాగా ఉద్దిపప్పు, మనకు శనగపప్పు బాగా కలర్ మారాక ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోండి. 1 తీసుకున్నానండి నేను ఇక్కడ. మన క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఇంకా 2-3 అయినా తీసుకున్నా చాలా బాగుంటుంది. చాలా ఈజీ రెసిపీ, టేస్టీగా ఉంటుందండి. అసలు మజ్జిగ చారు అన్నంలో కలుపుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో మీ ఫేవరెట్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. బాగా ఇలా ఆనియన్స్ గోల్డ్ బ్రౌన్ కలర్ మారాక కొద్దిగా చిటికెడు ఊరికే కొద్దిగా ఇంగు వేసుకోండి. ఇంగు వేస్తే ఇంకా మనకు టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇది అయిపోయిందండి ఇంగు మా డబ్బాలో, అందుకే నేను అంతసేపు స్ప్రే చేస్తున్నా. స్ప్రెడ్ చేస్తున్నా. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ బాగా వేయించుకున్నామండి ఇవి. ఇప్పుడు కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోండి, మనకు మజ్జిగ కలర్ రావడానికి. వేసిన తర్వాత వేయించుకొని అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇది చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ పసుపు కొంచెం తక్కువ అనిపించింది, ఇంకొద్దిగా వేసుకుంటున్నా. ఇప్పుడే పసుపు సాల్ట్ కూడా వేసుకునేయండి క్వాంటిటీని బట్టి. మీకు కొద్దిగా చిటికెడు ఉప్పు వేసానండి నేను ఇక్కడ. కొత్తిమీర ఇలా ఫైనల్గా కొత్తిమీర వేసేసి బాగా వేయించుకోండి. ఇవన్నీ వేస్తేనండి పక్కా బాగా టేస్టీగా ఉండే మజ్జిగ చారు రెడీ అవుతుంది. మా బాబు